విజయపదం యూట్యూబ్ ఛానల్‌కు తిరిగి స్వాగతం. ఒకే ఇంట్లో, ఒకే స్కూల్‌లో, ఒకే ఊళ్ళో పుట్టినా, పెరిగినా, ఒకే వయసులో పెరిగినా కూడా జీవితంలో వారు సాధించే విజయాలలో చాలా తేడా. ఒకరు సామాన్యులుగా, కొంతమంది భోగభాగ్యాల శ్రీమంతులుగా మారతారు. బిలియనీర్‌గా మారతారు. ఇది కేవలం డబ్బు గురించి కాదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా అనుభూతి చెందుతారు, మరియు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు మనం ఈ వ్యత్యాసాన్ని అన్వేషించబోతున్నాం. నిజమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. సామాన్యులు మిలియనేర్ మైండ్ సెట్ ని ఆచరించడానికి అవసరమైన వాటిని కూడా నేను రీసెర్చ్ చేసి ఇక్కడ పొందుపరిచాను. వాటిని మీరు చివరి దాకా వీడియోని చూడండి. అదే విధంగా కొత్త వాళ్ళకి నా పరిచయం. నా పేరు రాఘవరెడ్డి. నేను మైండ్ పవర్ అకాడమీ ద్వారా మైండ్ సెట్ కోచింగ్ ఇస్తున్నాను. నా కోచింగ్ ఆసక్తి ఉన్న వాళ్ళు కోచింగ్ అని కామెంట్ చేయండి. ఇక మనం వీడియోని ప్రారంభిద్దాం. వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచనలని మనం కామన్ మ్యాన్ కి, బిలియనీర్స్ కి ఆలోచనల్లో ఏ విధమైనటువంటి తేడా ఉంటుందనేది మొదటిగా, సాధారణ మనిషి కొరత గురించి ఆలోచిస్తాడు. ఇది లేదు, అది లేదు, డబ్బు లేదు, అవకాశాలు లేవు, ఉద్యోగం లేదు అని ఆలోచన చేస్తాడు. నేను దీన్ని భరించగలనా, నేను ఫెయిల్ అయితే ఏమవుతుంది అనే ఆలోచనని ఎక్కువగా కలిగి, అదే విధంగా వాళ్ళ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం గమనించినట్టయితే, వాళ్ళ బ్రెయిన్ లో ఏ పార్ట్ పనిచేస్తుంది ఎక్కువగా గమనించినట్టయితే, వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా వాళ్ళ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఎమిగ్డిల్లా అనేటటువంటి భాగము భయాన్ని ప్రేరేపిస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ మన బ్రెయిన్ పరిణామ క్రమంలో 3 దశలలో ఏర్పడిందని. మొదటి దశలో ఉన్నటువంటి భాగాన్ని ఎమిగ్డిల్లా లేదా డిఫెన్స్ సెంటర్ అంటామని, రెండో భాగాన్ని లింబిక్ బ్రెయిన్ లేదా ఎమోషనల్ సెంటర్ అంటామని, మూడో భాగాన్ని నియోకార్టెక్స్ లేదా అధునాతనమైనటువంటి మానవ మెదడు అని పిలుస్తామని. కానీ ఎప్పుడైతే మనం నెగిటివ్ ఫీలింగ్స్ తోటి, నెగిటివ్ తత్వాన్ని మనం కలిగి ఉంటాం, ఎప్పుడైతే లిమిటేషన్స్ గురించి మనం ఆలోచిస్తామో, నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఎమిగ్డిల్లా అనేటటువంటి భాగము యాక్టివేట్ అవుతుంది. కొత్త పనులు చేయాలన్నప్పుడు కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. కొత్త పనులు చేయొద్దు, అది ప్రమాదకరంగా ఉంటుంది, అది తెలియనటువంటి ప్రాంతం, అక్కడికి వెళ్ళొద్దని అమిగ్డిల్లా అనేది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ కావటమే కాకుండా మనలో ఉన్నటువంటి మూడవ భాగమైనటువంటి నియోకార్టెక్స్, ఎక్కడైతే విచక్షణాశక్తి ఉంటుందో, ఎక్కడైతే క్రియేటివిటీ, ప్లానింగ్ ఉంటుందో, ఎక్కడైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే భాగం ఉంటుందో, దానికి శక్తి పోకుండా పవర్ కట్ చేస్తుంది. ఇక మొదటి భాగము ఎమిగ్డిల్లా, రెండవ భాగము అంటే లింబిక్ బ్రెయిన్, రెండు కలిసి ఈ కొత్త పనులని అడ్డుకుంటూ ఉంటాయి. కాబట్టి కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒక పరిధిలో ఉంటాడని మనం గమనించము. మరి బిలియనేర్ ఆలోచన ఎలా ఉంటుంది? బిలియనేర్ ఆలోచన క్రియేటివ్ గా ఉంటుంది. నేను దీన్ని ఎలా నిర్మించగలను, నేను ఈ కొత్త పనిని ఎలా సాధించగలను, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఏమేమి రిసోర్సెస్ ఉంటాయని బిలియనర్ ఆలోచన. న్యూరో సైన్స్ పరంగా బ్రెయిన్ లో ఉన్నటువంటి వైరింగ్ ఎలా ఉంటుందంటే, మన బ్రెయిన్ లో మూడవ భాగమైన నియోకార్టెక్స్ అనేది చాలా చురుగ్గా ఉంటుంది. క్రియేటివిటీ, ప్లానింగ్, దీర్ఘకాలికమైనటువంటి దృష్టి యాక్టివేట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి అమెజాన్ స్థాపించినటువంటి వ్యక్తి జెఫ్ బెజోస్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదట అమెజాన్ను ఆన్లైన్లో పుస్తకాలను సరఫరా చేసేటటువంటి వెబ్సైట్గా డెవలప్ చేశాడు. ఆయన పరిశీలనలు ఏమైంది, పుస్తకాల దుకాణాలన్నీ కూడా ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. అటువంటి టైంలో జెఫ్ బెజోస్ ఏమి ఆలోచించాడు, ఏ వ్యవస్థ అయితే ఏ వస్తువులు ఆన్లైన్లో మనం అమ్మగలం, ప్రజలు కొనగలరు అని ఆలోచన చేశాడు. దాంతో అమెజాన్ వెబ్సైట్ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అనేది ఒక సైట్ గా నిలిచింది. అదేవిధంగా మనం ఇంకొక బిలియనీర్ ని మనం గమనించినట్టయితే, ఇలాన్ మస్క్. కార్లు నిర్మించటం ఖరీదైంది. ఆల్రెడీ కార్ల కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో, ఈ ఏరియాలో కార్ ఇండస్ట్రీస్ లో ఏడ పోటీ పడాలి నేను అని అనుకోలేదు. అతను అనుకున్నటువంటి ప్రశ్న ఏంటి, నేను కార్ల పరిశ్రమని తిరిగి ఎలా కొత్తగా నిర్మించగలను, కొత్త రకమైనటువంటి కార్లను ఎలా వృద్ధి చేయగలను అని ఆలోచన చేశాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఆలోచనల్లో వ్యత్యాసం ఉంది. కామన్ మ్యాన్కి, అదేవిధంగా శ్రీమంతులకి లేదా మిలియనీర్స్కి వ్యత్యాసం ఉంది. ఒకరు కామన్ మ్యాన్ డైలీ కష్టాల మీద, అదేవిధంగా లిమిటెడ్ ఆలోచన, లిమిటెడ్ సంపద, లిమిటెడ్ ఆపర్చునిటీస్ మీద దృష్టి పెడితే, మిలియనీర్స్ సమృద్ధి మీద, అబెండెన్స్ మీద దృష్టి పెడుతున్నారు. కామన్ మ్యాన్ సమస్యల మీద దృష్టి పెడితే, బిలియనీర్స్
అవకాశాల మీద దృష్టి పెడుతున్నారు. ఇవాళ మిలియనీర్స్ ఎంతమందైతే ఉన్నారో, బిలియనీర్స్ ఎంతమందైతే ఉన్నారో, వాళ్ళలో చాలామంది కామన్ మ్యాన్ నుంచే పైకొచ్చారు. కాబట్టి ఇటువంటి వాటిని ఏ కామన్ మ్యాన్ అయినా కూడా ప్రాక్టీస్ చేయొచ్చని నేను ఈ సందర్భంగా మీకు చెబుతున్నాను. అదేవిధంగా వాళ్ళల్లో అనుభూతులు ఏ విధంగా ఉంటాయనేది మనం గమనిద్దాం. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారనేది మనం గమనిద్దాం. సాధారణ మనిషిలో భయము, సందేహము, సంకోచము, కొత్త పనులు చేయాలంటే కొద్దిగా వెనక ముందాడటం అనేది కామన్ మ్యాన్‌లో ఉంటుంది. అయితే సైకాలజీ ప్రకారం ఈ స్థితి ఏం చేస్తుంది? ప్రమాదాన్ని నివారించటానికే. అంటే కొత్త పనులు చేయటానికి వెనకడుగు వేయటం, భయం ఉన్నప్పుడు, ప్రమాదం ఉన్నప్పుడు మనలో ఎమిగ్డిల్లా అనేటటువంటి డిఫెన్స్ సెంటర్ యాక్టివేట్ కావటం, ఆ విధంగా మనం చేసే క్రియేటివ్ పనుల నుంచి వెనక్కి లాగటం జరుగుతుంది. ఫలితంగా కామన్ మ్యాన్ ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. అది మనకు మన పెరుగుదలకు వ్యతిరేకమైనా కూడా, మన పెరుగుదలను ఆపేసేదైనా కూడా చాలామంది 95% పీపుల్ కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. అదేవిధంగా బిలియనీర్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనం గమనించినట్టయితే, బిలియనీర్స్ ఉత్సాహంగా ఉంటారు. ఇనిషియేటివ్ తీసుకుంటారు. బాధ్యత తీసుకుంటారు. దూరదృష్టి కలిగి ఉంటారు. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారో, బాధ్యత తీసుకుంటారో, దూరదృష్టి కలిగి ఉంటారో, ప్లానింగ్ అంతా కూడా మనోదర్శనంతోటి చేస్తారు. చుట్టూ ఉన్న సమస్యలని కూడా అవకాశాలుగా మలచటం మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళలో విడుదలయ్యేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్‌లో ఒకటి డోపమైన్. ఈ డోపమైన్ అనేది మనిషిని యాక్టివ్‌గా ఉంచుతుంది. క్రియేటివిటీని పెంచుతుంది. రిస్క్ తీసుకోవడానికి కూడా మనుషులు ముందుకెళ్ళేటట్టుగా చేస్తుంది. ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే, ఓప్రా విన్‌ఫ్రే అనేటటువంటి ఒక లేడీ పేదరికం నుండి వచ్చింది. ఆమె భయానికి బదులుగా ఆమె ఇనిషియేటివ్ ఉత్సాహంగా పనిచేసింది. కరుణ పెంపొందించుకుంది. ఆమె వీడియోల ద్వారా టీవీ రంగంలో యాంకర్‌గా, అదేవిధంగా సపోర్టింగ్ వ్యక్తిగా ఆమె హావభావాలు వ్యక్తం చేసింది. ఇవాళొచ్చేసి ఆమె ఒక బిలియనీర్‌గా నిలిచింది. అదేవిధంగా రిచర్డ్ బ్రాన్సన్ అనేటువంటి మిలియనీర్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అతనికి అన్‌సర్టనిటీ, అనిశ్చితి, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన హ్యాపీగా ఉంటాడట, ఉత్సాహంగా ఉంటాడట. అతని మెదడు భయాన్ని బదులుగా సాహసాన్ని చూడటానికి అలవాటు చేసుకున్నాడు. ఆ విధంగా సాహసాలు చేయటం వల్ల ఎక్సైటింగ్‌గా ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ అలవాటు పడటం వల్ల రిచర్డ్ బ్రాన్సన్ సాధారణ కామన్ మ్యాన్ నుంచి మరి తారాస్థాయికి ఒక బిలియనీర్‌గా, శ్రీమంతుడిగా మారారు. కాబట్టి ఇక్కడ మనం ఫీలింగ్స్‌ని మనం గమనించినట్టయితే ఒక పెద్ద తేడా ఉంది. కామన్ మ్యాన్ భయం కలిగి ఉంటాడు. భయం అనేది, లిమిటేషన్స్ అనేవి మనిషిని స్తంభింపజేస్తాయి. అంటే ముందుకు పోకుండా కట్టిపడేస్తాయి. అదే బిలియనీర్స్‌ని మనం గమనించినట్టయితే, శ్రీమంతులను గమనించినట్టయితే వాళ్ళలో ఉత్సాహంగా ఉండేటటువంటి శక్తి ఉంటుంది. ఆ ఉత్సాహంగా ఉండేటటువంటి శక్తి వల్ల వారి పనులలో ముందుకు వెళ్ళగలుగుతారు. తర్వాత కామన్ మ్యాన్ మరియు శ్రీమంతులు లేదా మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్ రోజువారీ పనులు, యాక్టివిటీస్ ఎలా ఉంటాయో గమనిద్దాం. సాధారణ వ్యక్తి లేదా కామన్ మ్యాన్ డబ్బుల కోసం సమయాన్ని కేటాయిస్తాడు. అంటే ఎక్కువగా ఉద్యోగం చేయటానికి ఇష్టపడతాడు. డబ్బు కోసం టైం అంటే 9-5 జాబ్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అదేవిధంగా వీళ్ళు ఏదో ఒక సిస్టంలో జాయిన్ అయ్యి ఆ సిస్టాన్ని బాగు చేయడానికి ఉపయోగపడతారు. ఉదాహరణకి మీరు ఏదైనా కంపెనీ కానీ, ఏదైనా ఒక స్కూల్ గానీ, కాలేజ్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో పని చేయటానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా కామన్ మ్యాన్ ఏం చేస్తారు? నిత్యమైనటువంటి ఈ పని జరుగుద్ది, గ్యారంటీగా ఈ పని జరుగుద్దని దాకా అతను వేచి ఉంటాడు. గ్యారంటీగా ఈ పని అయిద్దంటేనే ఆ పని చేస్తాడు. అతనికి అనిపించాలి. కాబట్టి ఇది సాధారణమైనటువంటి వ్యక్తులు చేసేటటువంటి కార్యకలాపాలు, యాక్టివిటీస్. అదే బిలియనీర్స్‌ని మనం గమనించినట్టయితే, బిలియనీర్స్ ఆల్రెడీ డబ్బు సంపాదించారు కాబట్టి వాళ్ళు టైంని కొంటారు, ప్రతిభని కొంటారు, పరపతిని కూడా, గుడ్‌విల్‌ని కూడా క్రియేట్ చేసుకుంటారు. అదేవిధంగా బిలియనీర్స్ అందరూ, అది అంబానీ కానీ, అదానీ కానీ, బిల్ గేట్స్ కానీ, ఎవరన్నా కానీ వాళ్ళు సిస్టమ్స్‌ని నిర్మిస్తారు. వ్యవస్థలను నిర్మిస్తారు. వేగంగా పనిచేస్తారు. వేగంగా ఒక్కొక్కసారి ఫెయిల్ అయితారు. సక్సెస్ అయితామో, ఫెయిల్ అయితామో తెలియనప్పుడు
ఫెయిల్ కావటానికి కూడా సిద్ధమవుతారు. వేగంగా పని చేస్తారు, వేగంగా ఫెయిల్ అవుతారు, వేగంగా నేర్చుకుంటారు, చివరికి విజయాలు సాధిస్తారు. తర్వాత వీళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో మనం గమనించినట్టయితే, శ్రీమంతులు లేదా మిలియనియర్స్ అండ్ బిలియనియర్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయో మనం గమనించినట్టయితే, వారన్ బెఫెట్ అనేటటువంటి వ్యక్తి ఆయన రోజుకి 5-6 గంటలు చదువుతాడు. అతను ప్రపంచంలో అతిపెద్ద ఇన్వెస్టర్ అని చెప్తారు. ఎలాన్ మస్క్ అనేటటువంటి వ్యక్తి ఆయన పని చేయటానికి టైంని 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా 30 నిమిషాలు లెక్క ఆ టైం ఫ్రేమ్ పెట్టుకొని టైం ఫ్రేమ్ లో పని చేస్తాడు. ఆ టైంలో ఆ పని అయిపోవాలి. అదే విధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఓప్రా విన్ఫ్రే, ఆమె కృతజ్ఞతా భావం ఉంటుంది. దేవుడి పట్ల, విశ్వం పట్ల కృతజ్ఞతా భావం ఉంటుంది. ఆమె గోల్స్ ని రాస్తూ, ఆమె మెడిటేషన్ చేస్తూ, భావోద్వేగాలని నేర్చుకుంటే చాలా మంది బిలియనీర్లు ఉదయాన్నే వ్యాయామం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, బాడీ కదలటం వల్ల మెదడులో ఉన్నటువంటి రసాయనాలు అనేవి రీసెట్ చేయబడతాయి. మెదడు లోపల బాడీ మూవ్మెంట్ వల్ల కొన్ని రసాయనాలు ఎండార్ఫిన్స్ అని, BDNF, ఇవి మనిషిలో న్యూరోప్లాస్టిసిటీని ఇంకా పెంచుతాయి. న్యూరోప్లాస్టిసిటీ వల్ల మనలో ఫ్లెక్సిబిలిటీ బాగా. మనం ఎప్పుడైతే ఒక పనిని ఇష్టపడి చేస్తూ ఆ పనిని మరలా రిపీట్ చేస్తాం, ఆ రిపీట్ చేయటం అనే దాన్ని మెదడు రికార్డ్ చేస్తుంది. మనం ఒక ఆలోచన కలిగినప్పుడు, ఒక అనుభూతి కలిగినప్పుడు, దానిని రిపీట్ చేసినప్పుడు, దాంట్లో మనం కృషి చేసినప్పుడు ఆ యాక్టివిటీని మెదడు రికార్డ్ చేస్తుంది. ఆ విధంగా రికార్డ్ చేసినటువంటివి నాడీ కణాల మధ్యలో కనెక్షన్స్ లాగా ఉంటాయి. ఈ విధంగా కొత్త పని చేసినప్పుడు కొత్త కనెక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ధర్మాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. గొప్ప ఆలోచనలు చేయటం, ధైర్యమైనటువంటి పనులు చేయటం, అదేవిధంగా ఎక్కువసేపు సాధన చేయటం వల్ల మెదడు అనేది చురుగ్గా ఉంటుందని మిత్రులు గమనించాలి. ఈ వీడియోలో మొత్తం మీద మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో మనం చూద్దాం. సాధారణ మనిషి యొక్క సైకాలజీ మనం గమనించినట్టయితే, సాధారణ మనిషి భయంతో కూడినటువంటి కండిషన్ కలిగి ఉంటుంది. ఆ సాధారణ మనిషి ఎప్పుడు కూడా అతని కెపాసిటీని ఉపయోగించుకునే ప్రయత్నం చేయడు. అతను కొన్ని లిమిటెడ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను కొత్త వాళ్ళతోటి మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు, లెక్కలు రావు, నాకు మార్కెటింగ్లో నైపుణ్యం లేదు, నేను కొత్త ప్రాంతానికి వెళ్ళానంటే వెళ్ళలేను, నేను నా స్కిల్ని డెవలప్ చేసుకోవాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బులు ఒట్టిగానే రావు, డబ్బులు చెట్ల మీద కాయట్లేదు, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ బిలియనీర్ల యొక్క సైకాలజీ మనం గమనించినట్టయితే, బిలియనీర్ నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు, నిరంతరం ముందుకు వెళుతూ ఉంటారు, ఆచారాలు, నమ్మకాలని రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, నేను ఇది కొనలేను అనే బదులుగా నేను దీన్ని ఎలా కొనగలను. రాబర్ట్ కియోసాకి అనేటటువంటి వ్యక్తి ఆ పదాన్ని మార్చుకున్నాడు. ఈ ఇల్లు ఎలా కొనగలను అనే విధంగా రాబర్ట్ కియోసాకి అనే ఒక బిలియనీరు అతని యొక్క లిమిటెడ్ ఆలోచనని మార్చుకున్నట్టుగా అతనే ఇంటర్వ్యూలో చెప్పారు. అదేవిధంగా న్యూరో సైన్స్ ప్రకారం మనం గమనించినట్టయితే, మనం ఏ ఆలోచనలు అయితే రిపీట్ చేస్తామో వాటితో అనుభూతులు ఏవైతే కలుస్తాయో అవన్నీ కూడా మన నాడీ కణాల మధ్యలో బలమైనటువంటి హైవేస్గా మారతాయి. కాబట్టి మీ ఆలోచనలను మార్చుకోండి, మీ మెదడుని రీవైరింగ్ చేయండి. అందుకే ప్రతిరోజు మీరు విజువలైజేషను, అఫర్మేషన్స్ మరియు నోట్బుక్లో మీ గోల్స్ని రాయటం అనేది రెగ్యులర్గా చేయండి. సామాన్యుడు కొరత, భయం అనేటటువంటి చక్రంలో ఇరుక్కొని జీవిస్తాడు, అవకాశాలు లేవు అనే చక్రంలో ఉంటాడు. బిలియనీర్ ఏం చేస్తారు, అతను చొరవ తీసుకుంటాడు, సమస్యలని అవకాశాలుగా తీసుకుంటాడు, ముందు చూపుతోటి వ్యవహరిస్తాడు, కొత్తది సమాజంలో లేనిది, అతని జీవితంలో లేనిది కొత్తది సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది గమనించండి. మీ మనసులో రిపీట్ చేసేటటువంటి ఆలోచనలు, భావాలు, చర్యల గురించి నేను చెప్తున్నాను. లక్షల కొద్ది ఆలోచనలు, అనుభూతులు వస్తుంటాయి. అవన్నీ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చినట్టయితే మీరు మీ ఆలోచనల చట్రంలో బానిసలాగా ఉండిపోతారని నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఈరోజే మీ యొక్క మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలంటే ఏ అలవాటు ప్రారంభిస్తారు? ప్రతిరోజు 1 గంట చదువుతారా? ప్రతిరోజు మీ గోల్స్ని ఒక నోట్బుక్లో రాస్తారా? మీరు భయం అనుభవించటం బదులుగా ఉత్సాహంగా మీ మనోనేత్రంతో చూసి కొత్త పనిని ప్రారంభిస్తారా? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. మనందరం కూడా కలిసి ఎదుగుదాం. ఇందులో ఏదైనా శక్తివంతమైన ఆలోచన మీరు కనుగొన్నట్టయితే ఆ లైక్ బటన్ని పగలగొట్టండి మరియు
న్యూరో సైన్స్ ఆధారితమైనటువంటి మరిన్ని ఇన్సైట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజే మీ ఈరోజే ఇటువంటి సైకాలజీ అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.